ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఆయుర్వేద వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్ ఆసుపత్రులను మంజూరు చేసింది. గుంటూరు జిల్లా తెనాలిలో 26 కోట్ల వ్యయంతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి నిర్మించనున్నారు. తెనాలి పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే ఆయుష్ ఆసుపత్రిని నిర్మిస్తారు. పాత ప్రభుత్వ వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ స్థలంలో ఆయుష్ ఆసుపత్రి నిర్మించడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నిర్ణయించినట్లు తెనాలి ఎమ్మెల్యే, ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలితో పాటు రాష్ట్రంలో మొత్తం 5 ఆయుష్ ఆసుపత్రులు వస్తున్నాయి. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాలలో కొత్త ఆయుర్వేద హాస్పిటల్స్ నిర్మిస్తారు. వీటికి తోడు విశాఖపట్నం సిటీలో 100 పడకల ఆసుపత్రితో పాటు న్యాచురోపతి, యోగా కాలేజీల నిర్మాణానికి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ 23 కోట్లు విడుదల చేసింది. ఏపీలో ఆయుర్వేద వైద్య సేవలు మెరుగుపరచడానికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం 166 కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ ఆయుర్వేద వైద్యం కోసం ఏపీకి మొత్తం 248 కోట్లు కేటాయించింది. ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతుంది. పాశ్చాత్య దేశాల్లోనూ యోగాని విస్తృతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. లైఫ్ స్టైల్ రిలేటెడ్ వ్యాధులకు ఇంగ్లీష్ మందుల కంటే న్యాచురోపతి, యోగా వంటి సాంప్రదాయ వైద్య పద్ధతుల ద్వారా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని చాలా మంది అనుభవంతో చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుర్వేదం, న్యాచురోపతి, యోగా వంటి భారతీయ పురాతన వైద్య విధానాలకు ప్రాధాన్యతను ఇచ్చి ప్రోత్సహిస్తోంది.